హలో ఫ్రెండ్స్, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వందన వివాంశ విషయాలు. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి దక్ష బర్త్డేకి ఒక 2 months ముందు వ్లాగ్ అనమాట. సో నేను ర్యాండమ్గా అయితే పోస్ట్ చేస్తున్నాను అని చెప్పాను కదా, జస్ట్ అలా షెడ్యూల్ చేసి పెట్టాను. అది ఎలా ఉంటే అలా ర్యాండమ్గా ఉన్న వాటిని రిలీజ్ చేస్తున్నాను అనమాట. సో దక్ష బర్త్డే కానీ మమ్మీ శారీ బ్లౌజ్ అయితే నేను ఇలా రెడీ చేశాను. నేను నార్మల్గా ఇంట్లోనే చేసుకుంటున్నాను అన్నీ, మీకు ఎలాగో తెలిసిందే కాబట్టి. సో అది రెడీ అయిపోయాక ఇవాళ మేము వడి బియ్యం అయితే పోస్తున్నాం అనమాట అమ్మవారికి. మా మమ్మీ ఏదో మొక్కుకున్నారనమాట. సో అది నెరవేరాక ఇంకా మా ఇంటి ఎదురుగా ఎలాగో అమ్మవారు ఉంటారు కాబట్టి ఆ అమ్మవారికి, పోచమ్మ తల్లికి, గల్లమ్మ తల్లికి వడి బియ్యం అయితే పోదాము అనేసి అన్నీ రెడీ చేసుకుంటున్నాము ఇవాళ. సో ఈవినింగ్ అనమాట, వివాంశ అయితే లేరు. సో మేము వడి బియ్యంకి అంటే హస్బెండ్ తన పక్కన లేకున్నా జస్ట్ మనం అందరం లేడీస్ కలిసి పోతే సరిపోతుంది కదా. సో అందుకోసం మేమైతే రెడీ చేస్తున్నాం అనమాట. వడి బియ్యం అంటే అందరికీ తెలిసే ఉంటుంది, జస్ట్ ఇలా పసుపు బియ్యము వడిలో పోసుకుని మళ్ళీ దాన్ని మనం వండుకుని అలా చిన్నగా పేరెంటం లాగా చేసుకోవడమే కదా. సో సేమ్ అదే ప్రాసెస్లో మా మమ్మీ ఎవరికైతే మొక్కిందో ఆ దేవుడికి మేము ఇవాళ వడి బియ్యం పోస్తున్నాము. నేనైతే రెడీగానే ఉన్నాను. ఇప్పుడు వచ్చేసి మమ్మీ అయితే ఇంకా ఇంట్లో కూడా పూజ చేసేస్తుంది అనమాట. సో వడి బియ్యంతో పాటు అమ్మవారికి బెల్లం అన్నము ఇది పెడతాం కదా మనం ప్రసాదంగా, నైవేద్యంగా. సో అది కూడా మొత్తం రెడీ అయిపోయింది. ఇంకా ఇంట్లో పూజ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మేమైతే కిందకి వెళ్ళేసి అమ్మవారికి మొత్తం రెడీ చేసేసుకుని అన్నీ ఒక పళ్ళెంలో అన్నీ కూడా కిందకి పట్టుకెళ్ళిపోయి అమ్మవారికి చేసుకోవడం అనమాట. సో ఇంకా మా మమ్మీ, మా ఆంటీ అంతా అయితే రెడీ చేస్తున్నారు. నేను దక్షిణ ఎత్తుకున్నాను కాబట్టి. సో ఇంకా ఇవన్నీ కూడా మనము ప్రతిదీ కూడా పద్ధతిగా అన్ని పర్ఫెక్ట్గా చేసుకోవాలన్నది నా ఉద్దేశం. అండ్ నేను కూడా రెడీ అయిపోయాను చాలా సింపుల్గా. సో ఇంకా దక్షిణ కూడా రెడీ చేసేసాను. ఎలాగో ఇప్పుడు నైట్ అవర్స్ కాబట్టి నేను ఒక చిన్న రీల్ కూడా తీసుకుంటున్నాను. అంటే వాళ్ళంతా నాకు రెడీ చేసి పెట్టేలోపు నేను ఈ లోపు టైం వేస్ట్ ఎందుకు చేయడం అనేసి ఒక చిన్న రీల్ అయితే తీసుకుంటున్నాను. ప్రతిదీ కూడా మెమొరబుల్గా ఉంచుకుందాం అనేసి నేను చాలా ట్రై చేస్తుంటాను అనమాట. బట్ ఫుల్గా సాటిస్ఫై అయితే అవ్వను, బట్ అయిన కాడికి మాత్రం అవుతాను. ఇంకా ఇప్పుడైతే మేము మా ఇంటి ఎదురుగా ఉన్న పోచమ్మ తల్లి టెంపుల్కి అయితే మేమైతే ఇప్పుడు వెళ్తున్నాం అనమాట లోపలికి. సో ఈసారి అందరూ ఉన్నారు, అంటే మేము ముగ్గురం ముత్తైదులం 3 members ఉన్నారు. నాకు డాడీ లేరు కాబట్టి మమ్మీ వెయ్యొద్దు కదా. సో అందుకోసమే ఇంకా 5 members పోయాలి కాబట్టి మేమే ఇంకొక 2 times మేమే వేద్దాము అనేసి అలా అనుకుని అయితే రెడీ అయిపోయి మొత్తం అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడు ఈ వ్లాగ్ అంతా కంటిన్యూ చేద్దాము. ఫ్రెండ్స్, మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని కూడా హిట్ చేయండి, సో దట్ నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ కింద వచ్చేస్తాయి. సో ప్లీజ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ నా వీడియోస్ని అయితే లైక్ చేస్తున్నారు, దానివల్ల నాకు బూస్టప్ అయితే అవుతుంది. అండ్ ఈ వ్లాగ్ అయితే కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి. లాస్ట్గా నచ్చితే మాత్రం లైక్ చేయండి. సో ఇంకా మనం వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ప్రజెంట్ ప్రదక్షిణలు అయితే చేస్తున్నాం అనమాట. అందరం కలిసి ప్రదక్షిణలు అయిపోయాక ఇంకా మనం లోపలికి వెళ్ళి పూజ అయితే కంప్లీట్ చేసుకుందాము. తెచ్చిన పసుపు కుంకుమ వేయాలి జరం చేసి అప్పుడు సరిగ్గా పెట్టు సార్ కొంచెం మీరు పెట్టండి. నువ్వు వేస్తే కానీ మళ్ళీ వస్తుంది. ఇక పోయి అంటే
బియ్యం అన్ని రావాలి, అన్ని పట్టి మొక్కుకుంటా మొక్కుకో మంచిగా ముంగట్టిరా వదిలేసి అన్ని వదిలేసేది మళ్ళీ అన్ని తీసుకో, అన్ని అట్లా తీసుకో, మొక్కుకో మంచిగా మొక్కుకో. ఇంకా బియ్యమా కనయ్య చీర కూడా వేస్తాను అక్క కెమెరా చీర ఇప్పేయొద్దంటున్నారు, పెట్టమంటున్నారు. ఇప్పుడు ఏం కాదు, ఇట్లనే వేస్తాను మొత్తం. మంచి మంచి పెళ్లి కొడుకు రావాలని మొక్కే మంచి మంచిగా సంబంధం ముద్రల ముఖ్యంగా మంచిగా కావాలి, బరబరికి అన్న కొడతారాని అలా పోయి చదవని తేలాలి అంటే దానా నన్ను పెట్టు బియ్యం సదరాలి ఇప్పుడు అన్ని. ఉమ్మో జైకి పెట్టలే కదా కానీ రా అందరికి పెట్టురా. ఇది పెట్టినా పెట్టి అంకుల్కి పెట్టాలి ఇక. మొక్కని 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 మొక్క చూస్తున్నాడు రా అయిపోయి తిరగండి. కార్తిక్ లట్కర్ కార్తిక్ ఏమిరా
త్రిశూలం పైన అందుతుందా అందకపోతే అంకుల్ అప్పుడు మేము పెద్ద పెద్ద కళ్ళు తెచ్చినాము ఇవేనా మార్చిరా మరి ఇప్పుడు మంచిగా సెట్ అయిపోయాము అదే సరిగ్గానే అప్పుడు మేము తెచ్చినప్పుడు కరెక్ట్ నీ పొద్దుంటే ఎవరు ఉంటారా నువ్వేంటో అప్పుడు కదా పొద్దుంటా పనికి పోతాం వల్ల అప్పుడు పోతుందేమో పనికి అంటే మేము సాయంత్రం వచ్చింది పొద్దున వస్తే ఇంకా మళ్ళీ ఉంటుంది అయితే పొద్దున 10 ఆ టైంకి మనం రావాలి కదా 12 అంటే 12 లోపే వచ్చేసి చూపి ఒక ఫోటో తీద్దాం చూపి 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 కట్టద్దు మొదటతోనే కడతాను అన్నారు కార్తీక పౌర్ణమి జరుగు అరే నా దీపం అక్కడ వెళ్ళరా లోపలికి లోపలికి వెళ్ళరా బియ్యం పోయడానికి వచ్చినాం పెట్టిన వాళ్ళు చూసినట్టు మీరు పెట్టుకుంటారా అని చెప్పేసి వచ్చినారు మర్చిపోయినా జాకెట్ పెట్టలేదు అదేది జాకెట్ అదే కదా అవునండి జరుగు హనుమాన్ గుడి కూడా అది నేర్పాలి కదా అక్కడ కావచ్చు ఇక్కడ మా దగ్గర కావచ్చు అది ప్రొడక్షన్ చేయడానికి చాలా ఇబ్బంది అయింది అది ఏం చేయాలంటే నాపరాలు ఉంటాయి కదా నాపరాలు అంటే ప్రొడక్షన్ చేయడానికి హనుమాన్ గుడి దగ్గర చాలా మంచిది చేసి మళ్ళీ ఆడికి దగ్గర నాపరాలు తగ్గేసి ప్రొడక్షన్ అనేది రౌండ్ రాముడు ఇది కవర్ చేస్తే భాషలో వస్తాయి మధ్య చాలా ఉందంట నాలుగు పొద్దున చెప్పినారు
ఇక్కడ కూడా తీసిన అవునా పొద్దున కూడా అన్నాడు అని గోనికి రాదు మట్టి చాలా ఈ అన్న అన్నది లేదో బాగా పొద్దున కూడా